శివాజీని పట్టుకుందామని శివాజీని ఎలాగైనా పట్టుకొని తీసుకొని రావాలని బిజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా తన యొక్క సైన్యాధిపతి అయిన అఫ్జల్ ఖాన్కు చెప్తాడు. అఫ్జల్ ఖాన్ 25,000 సైన్యంతో శివాజీని పట్టుకుందామని వస్తాడు. అయితే శివాజీ ఎలాంటి వాడంటే, అపాయము దాటడానికి ఉపాయము కావాలి, అంధకార మలిమినప్పుడు వెలుతురుకై వెలగాలి అనేటువంటి ఉపాయంతో అతన్ని జయించాలన్నటువంటి కోరిక గలవాడు శివాజీ. కోటలు దాటుకొని పోయి తన సమయం కోసం వేచి ఉంటాడు. అప్పుడు అఫ్జల్ ఖాన్ వస్తూ గుళ్ళలన్నీ పడగొట్టి గోవులను చంపేసి స్త్రీలను అపహరణ చేసి ఇలా నానా విధాలుగా కష్టపడితే శివాజీ వస్తాడేమో. ఎందుకంటే ధర్మరక్షకుడు, స్త్రీజన రక్షకుడు, గోజన రక్షకుడు అని అతన్ని కవ్వించాలని చేస్తుంటాడు. కానీ శివాజీకి నేను సమయం కోసం వేచి ఉండి ప్రతాప్గఢ్ కోటలో ఉంటాడు. అప్పుడు అఫ్జల్ ఖాన్ ఆలోచించి ఒక సంధి పత్రం రాస్తాడు. శివాజీ, మీ నాన్న నేను స్నేహితులము కాబట్టి నువ్వు కనుక లొంగిపోతే నువ్వు కోల్పోయిన కోటలన్నీ ఇస్తాను, మంచి మంచి పదవులు ఇస్తాను అని ఒక కపటోపాయం చేత సంధి పత్రాన్ని ఇచ్చి పంపుతాడు. అప్పుడు శివాజీ ఆలోచించి సరే సంధికి వస్తాను అని చెప్తాడన్నమాట. భయపడినట్టుగా నటించి సంధి చేసుకుందామని వస్తాడు. ఆ రాత్రి అతని మనోగతం ఏమిటి? ఆ రాత్రి శివాజీ యొక్క మనోగతం ఏమిటి? ఆస్తే కదా ఆస్తే కదా ఆస్తే కదా మహారాజ్ భూపతి శ్రీపతి సువర్ణరక్త స్త్రీపతి ప్రౌఢ ప్రతాప పురంధర సింహాసనాధీశ్వర అష్టప్రధాన వేష్టిత సర్వశాస్త్రార్థ శాస్త్ర పారంగత శ్రీ 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 शिवाजी महाराज पधार रहे हैं। श्री 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 शिवाजी महाराज पधार रहे हैं। नमो भवानी नमो भवानी भवानी माता नमो 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 भवानी नमो भवानी भवानी माता नमो नमो दुष्टं लेच्चुలను హతమార్చి స్వరాజ్య స్థాపన చేయుటకై శక్తియుక్తులను మాకొసగి విజయ పథమున నడుపమ్మా. నమో భవానీ నమో భవానీ భవానీ మాతా నమో నమో नमो भवानी नमो भवानी भवानी माता नमो नमो। अफजल खान ఈ శివాజీతో నాని ఆటలు హర హర మహాదేవ హర హర మహాదేవ అంటూ విజృంభించే అరివీర భయంకరులైన నా సైన్యాన్ని ఎదుర్కోలేక నా రణతంత్రాలకు ఉక్కిరి బిక్కిరై సంధికి రమ్మని పిలుస్తున్నావా అఫ్జల్ ఖాన్? వస్తాను తప్పక వస్తాను, కానీ సంధికి కాదు, నీ సమాధి కట్టడానికి వస్తానా నీచుడా. శివాజీ అంటే శివాంశ సంభూతుడు, ధర్మాన్ని రక్షించేవాడు, స్త్రీలను తల్లిగా చూసేవాడురా, సమరసతను ఆచరించేవాడు. శివాజీ అంటే ఏమనుకున్నావు? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యాలని, అదే రాజధర్మం అని నా గురుదేవులైన సమర్థ రామదాసు గారు ఉపదేశించారు. మాతృమూర్తులను గౌరవించాలని, దేశద్రోహులను వదిలిపెట్టొద్దని, కన్నుకి కన్ను పన్నుకి పన్ను ప్రాణానికి ప్రాణం తీయాలని మా అమ్మ జిజియాబాయి నేర్పిందిరా. అఫ్జల్ ఖాన్, నన్ను పట్టుకోవాలని మా గుళ్ళను కూల్చివేశావు, మా గోవులను హత్య చేశావు, మా అమూల్య గ్రంథాలను తగలపెట్టావు. నిన్ను వదలనురా, నిన్ను వదలను. ఇదిగో ఈ పులిగోరులను తొడుక్కొని కవచం వేసుకొని
చురకత్తిని దాచుకొని భవానీ మాతను తలచుకొని నీ పాలిట యమ ధర్మరాజనై వస్తున్నాను. ఈ రోజే నీకు చివరి రోజు. ఈ పులిగోరులతో నేను చెండాడుతాను, ధర్మ స్థాపన చేస్తాను, హైందవీ స్వరాజ్యానికి శ్రీకారం చుడతాను. జై భవానీ. వీరభూమిది ధర్మ భూమిది కర్మ భూమిరా సోదరా, ఇది వైరి శిరముల బంతులాడిన వీర విక్రమ సీమరా, వీర విక్రమ సీమరా. జై భవానీ. वीर शिवाजी। भारत माता की जय।